విజయవాడలో టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో జన్జీవిత్ లోకేష్ పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత, వివిధ కళాశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. డిఎస్సీ నిర్వహణ విషయంలో వైసీపీ ఉద్దేశపూర్వకంగా కుట్రలు చేస్తూ రాద్ధాంతం చేస్తుందని టీఎన్టీయూసీ నేతలు మండిపడ్డారు. డిఎస్సీ ప్రక్రియపై మంత్రి నారా లోకేష్ విసిరిన సవాల్కు స్వీకరించి చర్చకు రావాలని డిమాండ్ చేశారు. డిఎస్సీలో అక్రమాలు జరిగాయని నిరూపించే దమ్ము వైసీపీ పార్టీకి ఉందా అని ప్రశ్నించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగశ్రీ అందిస్తారు. సో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జన్జీవిత్ లోకేష్ అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. స్టూడెంట్స్ తో కూడా ర్యాలీగా వెళ్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి టీఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు, తెలుగు యువత ఉన్నారు. సో చెప్పండి, ఈ రోజు జన్జీవిత్ లోకేష్ ఒక కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రధాన కారణమే? ఈరోజు రాష్ట్రంలో కూడా ఈరోజు ఎక్కడ చూసినా సరే వలసల సీమ, రాయలసీమ కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఎక్కడైనా సరే ఉద్యోగాల పండుగ ఒకవైపు జరుగుతూ ఉంటే ఈరోజు జీరో డిఎస్సి నిర్వహించి కనీసం ఒక ఉద్యోగం కూడా ఐటీ కంపెనీ ద్వారా ఇవ్వలేని ఈరోజు వైసీపీ నాయకులందరూ కూడా ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు, డిఎస్సీలు అక్రమాలు జరుగుతాయని పిచ్చి పిచ్చి మాటలు, జన్జీవిత్ వార్ అని చెప్పి, జంజీతో వారని చెప్పి, లేదా వార్ది జంజీ అని చెప్పి పిచ్చి పిచ్చి ట్యాగ్ లైన్స్ పెట్టుకొని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ మేము చెప్తా ఉన్నాం, జంజీ అంటే ఎవరు బ్రదర్? ఈరోజు రాష్ట్రంలో మీ పార్టీలో 50+ ఈరోజు ధర్నా దీక్షలో కూర్చున్న వాళ్ళు వాళ్ళ జంజీలు, ఈరోజు విజయవాడ నగరంలో బయటకు వచ్చిన వీళ్ళ జంజీలు అని మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఈరోజు వైసీపీ నాయకులకు వచ్చిన మాట ఏదైనా ఉందంటే అధికారం పోయగానే రాజీనామా చేయాలి, బాబు గారు రాజీనామా చేయాలి, పవన్ కళ్యాణ్ గారు రాజీనామా చేయాలి, లోకేష్ గారు రాజీనామా చేయాలి. దేనికి రాజీనామా చేయాలని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మీరు జీరో డిఎస్సీ నిర్వహిస్తే ఈరోజు వచ్చి రాగానే అనేక మంది విద్యార్థులకి ఉద్యోగాలు ఇచ్చినందుకు రాజీనామా చేయాలా? రాయలసీమలో ఎన్పీలు లాంటి సమస్యలు తీసుకొస్తున్నందుకు రాజీనామా చేయాలా? ఉత్తరాంధ్రలో టీసీఎస్ లాంటి కంపెనీని తీసుకొచ్చి ప్రత్యక్షంగా 10,000 మంది ఐటీ ఉద్యోగాలు ఇచ్చినందుకు రాజీనామా చేయాలా? ఈరోజు స్కూల్ గ్రౌండ్ లెవెల్లోనే ఐటీ టెక్నాలజీతో చదువు చెప్తున్నందుకు రాజీనామా చేయాలా? ఈరోజు మీ తండ్రి పేరు, మీ తాత పేర్లు మీరు పెట్టుకుంటే ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ మిషన్తో పేరుతో ఈరోజు విద్యార్థులకి బట్టలు, బ్యాగులు ఇస్తున్నందుకు రాజీనామా చేయాలా? దేనికి రాజీనామా చేయాలి? మీలాగా అవినీతి చేయనందుక, మీలాగా అక్రమాలు, స్కాములు చేయనందుకు రాజీనామా చేయాలా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మనం ఖచ్చితంగా మాట్లాడితే తాట తీస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. లోకేష్ ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే, డిఎస్సీ మీద అక్రమాలు జరిగాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో దాని మీద ఖండించాల్సింది పోయి ఖచ్చితంగా లోకేష్ రాజీనామా చేయాలన్న ప్రధాన ఉద్దేశం అయితే కనిపిస్తుంది. మేము కాదు, నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని మీరు చెప్పారు కదా. లోకేష్ గారే మీకు డైరెక్ట్గా అల్టిమేటం దారి చేశారు కదా, చర్చకు సిద్ధమన్నారు కదా, ఎందుకు రాలేకపోతున్నారు? లోకేష్ గారు ప్లేస్ మీరు చెప్పండి, టైం మీరు చెప్పండి, మంది మార్బలందరూ మీరు రండి, సింగల్ వస్తా అన్నాడా? ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? మీ దగ్గర ఆధారాలు లేవు, మీ దగ్గర ఎటువంటివి లేవు. ఈరోజు ఎక్కడ కూడా కేవలం ఆరోపణలు తప్ప సత్యాలు ఎక్కడా లేవు. ఇవి ఖచ్చితంగా పిచ్చి ఆరోపణలని జనాలకు కూడా తెలుసు. ఇటువంటి ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా రానున్న రోజుల్లో చెప్పు దెబ్బలు తింటారని కూడా వైసీపీ నాయకులందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే క్లారిటీ ఇస్తూ వస్తున్నారు, అక్రమాలు జరగలేదు, డిఎస్సీ వాళ్ళకి న్యాయం చేకూరుస్తాము అనే చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయని చెప్తూ ఉన్నారు. కానీ దేవినేని అవినాష్ కానీ, లేదంటే మల్లాది విష్ణు కానీ, వెల్లంపల్లి శ్రీనివాస్ కానీ వీళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు నిర్వహిస్తున్నారు. దానికి అనుమతులు లేవని కూడా చెప్తూ ఉన్నారు. సో అనుమతులు లేని ర్యాలీలకి కూడా పర్మిషన్స్ వస్తున్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మేము న్యాయంగా వెళ్తున్నాం అంటున్నారు. ఏమంటారు? ఈరోజు ఒక క్వశ్చన్ అడుగుతా. మీరు ఎవరైతే 3 పేర్లు చెప్పారో, అవినాష్, సింహాల దొంగ, వెల్లంపల్లి, మద్యం సిండికేట్ అధికారి మల్లాది విష్ణు, వీళ్ళల్లో ఎవరికైనా నైతిక అర్హత ఉందా జంజీల గురించి మాట్లాడడానికి? ఓడేమో స్కూల్ దబ్బేసి పేద విద్యార్థుల నుంచి ఇంటికి పంపించేసి ప్యాలెస్లు కట్టుకున్న డిపాచర్ అరేవల్ గారు జంజీల గురించి మాట్లాడతాడు. ఈరోజు మద్యం వ్యాపారం చేసి 17 మందిని పట్టణ పెట్టుకున్న మల్లాది విష్ణు జంజీల గురించి మాట్లాడతాడు. సాక్షాత్ విజయవాడలో ఉన్న అమ్మవారి గుళ్ళ సింహాలు తంపేసిన వెల్లంపల్లి సీను జంజీల గురించి మాట్లాడతాడు. కనీసం వీళ్ళకి నైతిక అర్హత ఉందని మేము అడుగుతూ ఉన్నాం. ఎక్కడ కూడా రాష్ట్రంలో వీళ్ళు చేసిన ఒక్క ధర్నాకైనా డిఎస్సీ రాసిన ఒక్క అభ్యర్థి అయినా మీ పక్షాన ఉన్నాడా? ఎక్కడైనా డిఎస్సీ రాసిన ఒక స్టూడెంట్ అయినా మీ దీక్షా శిబిరాలకు వచ్చి మద్దతు చెప్పారా? ఈరోజు రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాల్లో లాఠీ దెబ్బలు తిని జైలు పాలైన ఏ ఒక్క విద్యార్థి సంఘం నాయకుడైనా సరే మీ పక్షాన్ని నిలబడ్డా? ఎవరూ లేరు కదా. ఈరోజు అంతా కూడా లోకేష్తో ఉన్నారు. లోకేష్ గారు ఏదైతే ఈరోజు ఉద్యోగాలు పండుగలు ఇస్తూ ఉన్నారో దాన్ని అందరూ కూడా తీసుకొని దిగ్విజయంగా ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు విజయవాడ నగరంలోని జెన్జీ అంతా కూడా వీఆర్ విత్ లోకేష్ అన్న ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి లోకేష్ గారి ఆధ్వర్యంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కానివ్వండి, 16,000 ఉద్యోగాలతో డిఎస్సీ కానివ్వండి, మరి బడులన్నీ బాగు చేయడం కానివ్వండి, పెట్టుబడులు వరద సాగిస్తాం కానివ్వండి, ఇలా ప్రతి కార్యక్రమాన్ని లోకేష్ గారు సమర్థవంతంగా తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి వీఆర్ విత్ లోకేష్ అన్న అని జెన్సీ చెప్తా ఉన్నారు. వైసీపీ చేస్తున్నట్టు డ్రామాలు చేయడానికి ఇక్కడ ఎవరు లేరు. వైసీపీ శిబిరాలన్నింటిలో కూడా మరి నెత్తికి రంగేసుకున్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళతో జెన్సీ పేరుతో నాటకాలు ఆడిస్తూ అనేది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా సరే తీరు మార్చుకోవాలని చెప్తా ఉన్నాం.
అయితే ఇప్పటికే వీళ్ళు ఖచ్చితంగా లోకేష్ రాజీనామా చేయాలి అని చెప్పి చెప్తూ ఉన్నారు. డిఎస్సిలో అక్రమాలు జరిగాయి నిరూపించండి అని కూడా అంటూ ఉన్నారు. ఈరోజు డిఎస్సిలో ఎటువంటి అక్రమాలు జరగలేదని చెప్పి ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళందరూ చెప్తా ఉన్నారు, పరీక్ష రాసిన వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇదే అంశం మీద వైసీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టుకి వెళ్తే కోర్టు ముట్టుకాయలేసిన విషయాన్ని కూడా వైసీపీ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికైనా కుట్రలు రాజకీయాలు మానుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా వైసీపీ వాళ్ళు కావాలనే డిఎస్సీలో అక్రమాలు జరిగాయని చెప్పి కూడా ఆరోపిస్తున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళు చర్చలకు రావాలి, చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వెంకట్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ.